హితాక్షి అని ఓ 5 ఏళ్ల పాపని గొంతు కోసి ఓ అనాథ శవంలా బాత్రూంలో పడేశారు. అలా తనని చేసింది ఎవరో రాక్షసుడో లేకపోతే సైకో కిల్లరో కాదు. ఆ పాపను చంపింది తన సొంత పిన్నియే. ఒక మామూలు ఇంట్లో ఒక మామూలు కుటుంబంలో ఒక తోడుకోడల మీద ఉన్న కోపం, వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు అనే ద్వేషం ఇప్పుడు ఒక చిన్నారి ప్రాణాలను తీసేలా చేసింది. ఆ పాపకి పిన్నైనా అలాంటి ఆడదాన్ని ఏమనాలి? ఇంకా తనకి 2 కూతుర్లు కూడా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ తెలంగాణలోని జూలై 6న కోరట్లో అయితే జరిగింది. ఏదైనా కోపం ఉంటే పెద్దవాళ్ళతో పరిష్కరించుకోవాలి, కానీ ఒక చిన్న పాపని చంపడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా నోరు నొక్కి బాత్రూంలోకి తీసుకెళ్లి కూరగాయలు కట్ చేసుకునే చాకుతో గొంతు కోసేసింది. ఆ పాప ఎంత నరకం అనుభవించుంటుంది. ఒక సొంత తల్లి తర్వాత తల్లి స్థానంలో ఉన్న పిన్నే ఇలా చేస్తే ఎలా? ఆ పాపని చంపేసిన తర్వాత కూడా అసలు ఏమీ జరగనట్టు కూడా ఆ పాప తల్లితో పాటు కూర్చొని దొంగెడు బ్లేడుస్తుంది. ఈ ఇన్సిడెంట్ గురించి ఫుల్ స్టోరీ అయితే యూట్యూబ్లో అయితే లాంగ్ వీడియో అయితే చేశాను, చూసేయండి. ఆ వీడియోని డైరెక్ట్గా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇవాళ తప్పు చేసింది కాబట్టి వీళ్ళు బయటకు వచ్చారు. బయట ఇంకా ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతో ఎందరో ఉన్నారు. మానవ రూపంలో ఉన్న రాక్షసులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రోజు రోజుకు ఈ సమాజంలో మానవత్వం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. దీని గురించి మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళలో మన ఛానల్ని ఫాలో చేయకపోతే వెంటనే ఫాలో చేయండి. ఎందుకంటే సొసైటీలో ఇలాంటి తెలియని విషయాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తా. ఫాలో చేశారా మరి? థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం.